నమస్కారం. మీరు చూస్తున్నారు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యాయస్థానంలో మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి. అయితే మన దేశ రాజ్యాంగాన్ని రక్షించే విధంగా మన జ్యుడిషియల్ సిస్టమ్ ఉందంటే నమ్ముతారా? అవును. గార్డెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా దీన్ని పిలుస్తారు. సామాన్యులకు కూడా ఖచ్చితంగా న్యాయం కలిగించేలా మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అయితే రూపకల్పన చేసుకుంది. కానీ ప్రస్తుతం ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో 300 కోట్లకు పైగా పెండింగ్ కేసెస్ ఉన్నాయంటే నమ్ముతారా? కదా! మరి ఈరోజు ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకు ఇంత పెండెన్సీ పెరిగిపోతుంది? జ్యుడిషియల్ సిస్టమ్ అసలు ఏ విధంగా పనిచేస్తుంది? దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎలా ఉన్నాయి? దీని గురించి పూర్తి అవగాహన కల్పించడానికి లక్ష్యం ఛానల్ మీ ముందుకు వచ్చింది. మరి ఈ విషయం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు. సార్ని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీకు లక్ష్యం టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. సార్, ఇది ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? అండ్ ఈ సిస్టంలో చాలా వరకు పెండెన్సీ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. సో పెండెన్సీ రావడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ వచ్చిన వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి లాయర్స్ కానీ లేకపోతే న్యాయస్థానం కానీ ఎలాంటి చట్టపరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? అయితే మనకేంటంటే స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ లాస్ అనేవి మన ఇండియాలో 200 ఇయర్స్ నుంచి రాసుకున్న చట్టాలే మనం 1947 దాకా కూడా వాడుకున్నాం. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో 1950లో మనకు రిపబ్లిక్ ఇండియా అని మనము అనౌన్స్ చేసుకున్నాం. అప్పుడు చట్టాలన్నీ కూడా అవసరం ఉన్న చట్టాలు వాడుకున్నాము, అవసరం లేని చట్టాలన్నీ కూడా రీరైట్ చేసి కొత్త చట్టాలు మనం ముఖ్యంగా మనకు భారతదేశంలో జనబాహుళ్యంలో జనరల్ పబ్లిక్కి ప్రతిరోజు పనికొచ్చే చట్టాలు ఒక 4 ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ అంటే క్రిమినల్కి సంబంధించి. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? శిక్షలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి క్రైమ్ చేస్తే ఏ సెక్షన్స్ వాళ్ళ మీద పెడతారు అనేది ఇండియన్ పీనల్ కోడ్ అనేది చెప్తుంది. 1861 అది మళ్ళీ అంటే 1861 నుంచి ఆ చట్టం ఉంది. సరే, ఓవర్ ఏ పీరియడ్ మనం మార్చుకున్నాం. దాని తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏ క్రైమ్కి ఏ సెక్షన్ ప్రకారము వాళ్ళని కేసులు పెట్టాలి, ప్రొసీజర్ అంతా ఏ విధంగా కోర్టులో ఉంటుంది, వాటికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేసి జడ్జిలకు చెప్తారు, అదంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది. ఈ రెండు కాకుండా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్. సాక్ష్యాలు లేనిది ఏ కేసు కూడా క్రిమినల్ కానీ సివిల్ కానీ సాక్ష్యాలతోనే నడుస్తాయి మన భారతదేశ చట్టాలన్నీ కూడా. సపోజింగ్ మీరు ఒక మర్డర్ కేసు పెట్టారు, మీరు ఎవరో ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ చేసిన వ్యక్తి కోర్టుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయి నేనే మర్డర్ చేసిన అన్నా కూడా అది ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాలు ఉండాలి. అందులో సాక్ష్యాల్లో కూడా 2-3 రకాలు. ఐ విట్నెస్ ఉంటారు, అంటే స్వయంగా చూసిన వాళ్ళు. లేదు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే ఆ రోజు పలానా రోజు నేను పలానా వ్యక్తిని ఈ యశోద హాస్పిటల్ దగ్గర చూశాను, ఆ ఇంటికి వెళ్తున్నాడు అని అనేది దట్ ఈజ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అట్లా ఆ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మన డే టు డే జ్యుడిషియల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఎవిడెన్స్ యాక్ట్. వీటన్నిటి కాకుండా మళ్ళీ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇది ఇంకొక ఇంపార్టెంట్. సివిల్ తగాదాలు అంటే భూముల మధ్యలో తగాదాలు, బ్యాంకింగ్ కేసులు, లేకపోతే భార్యాభర్తల కేసులు, వీటన్నిటికి సంబంధించి చట్టాలు ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఉంటాయి. మళ్ళీ అందులోనే మళ్ళీ హిందూ లా ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, డైవర్స్ యాక్ట్ ఉంది. అట్లా కొన్ని 100 రకాల చట్టాలు ఉంటాయి మనకు. చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి, దానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము చెక్ బౌన్స్ కేసులు వేసినా మళ్ళీ ఈ ఎవిడెన్స్ యాక్ట్ కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఎవిడెన్స్ అనేది ప్రతి దాంట్లో కూడా అవసరం. కాబట్టి ఎవిడెన్స్ యాక్ట్ అనేది ప్రతి దానికి కూడా ఐపీసీ, సిఆర్పిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అన్నిటికి కూడా ఎవిడెన్స్ అవసరం. సో ఆ విధంగా ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఉంటుంది. సరే, అది బేసిక్ స్ట్రక్చర్ నేను చెప్పింది. ఇన్ని ఉండడం వల్లనే పెండింగ్ అనేది ఎక్కువ అవుతుందంటారా? కాదు, అట్లా కాదు. అయితే ఏంటంటే మన దగ్గర జ్యుడిషియల్ సిస్టంలో జడ్జెస్, అడ్వకేట్స్, లిటిగెంట్స్ 3 భాగాలు. ఒక సివిల్ కేసు వేసామనుకోండి, దానికి ప్రొసీజర్ ఉంటుంది. సివిల్ ప్రొసీజర్లోనే ఫస్ట్ మనం ఒక సివిల్ దావా వేయాలంటే, ఒక భూమి తగాదా ఉంది, ఆ భూమి తగాదాకి సంబంధించి ఒక దావా వేయాలంటే దానికి కొన్ని చట్టంలోనే కొన్ని రూల్స్ నియమించబడి ఉంటాయి.
ఒక సూట్ వేయాలి. సూట్ వేసినప్పుడు మనము అందులో ఉన్న డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాలి, అందులో ఉన్న ఎవిడెన్స్ ప్రజెంట్ చేయాలి, అందులో ఉన్న మొత్తంగా కూడా ఎవిడెన్స్ ఏమైతే ఏ ఏ ఎవిడెన్స్ పెడితే మనం గెలుస్తామో అని చెప్పి లాయర్స్ దాన్ని పకడ్బందీగా తయారు చేసి కోర్టులో వేస్తారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సివిల్ సూట్ ఏమవుతుందంటే మనం కోర్టులో వేయంగానే దానికి ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చిన తర్వాత 30 days తర్వాత ఆ కేసు పిలుస్తారు. పిలిచిన తర్వాత అదర్ సైడ్ అంటే మనం కేసు వేసిన వాళ్ళని ప్లెయింటిఫ్స్ అంటారు. కేసు ఎవరి మీద అయితే వేస్తామో వాళ్ళు డిఫెండెంట్స్ అంటారు. ఆ డిఫెండెంట్స్కి నోటీస్ పోతుంది. నోటీస్ పోయినప్పుడు వాడికి 90 days టైం ఉంటుంది జవాబు చెప్పడానికి. ఆ 90 days అయిపోయిన తర్వాత అదొకటే కేసు ఉండదు, అట్లా ప్రతి నెల కొన్ని వందల కేసులు ఒక్కొక్క కోర్టులో పడుతుంటాయి. వందల కేసులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ హైకోర్టు ఉంది, రోజుకి 800 నుంచి 900 రిట్లు పడతాయి. రిట్స్ అంటే అగెన్స్ట్ గవర్నమెంట్, లేకపోతే కలెక్టర్కి వ్యతిరేకంగానో, ఎంఆర్ఓకి వ్యతిరేకంగానో, పోలీసుకి వ్యతిరేకంగానో కొన్ని పర్ డే 800-900 కేసులు పడితే అవి ఎప్పటికి సెటిల్ కావాలా? సో అదొక మెయిన్ రీజన్. నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పడతాయి సివిల్లో కానీ క్రిమినల్లో కానీ. నంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉన్నారు, అడ్వకేట్స్ ఎక్కువ ఉన్నారు, నంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకు లండన్లో చూస్తే ప్రతి 1,00,000 మందికి 4 జడ్జిలు ఉంటారు. ఇక్కడ అదే చెప్తున్నా, ఇక్కడ 5 లక్షల మందికి ఒక 2 జడ్జిలు ఉన్నారు. సో ఆ డిస్పారిటీ, ఆ తేడా ఉంది కాబట్టి పెండెన్సీ అనేది పెరిగిపోతుంది. అదే కాకుండా చట్టంలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి, ఇంకా మారాల చట్టాలన్నీ కూడా. స్పీడీ జస్టిస్ రావాలి అని అన్నప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తులు కలిసి పనిచేయాలి. ఇద్దరు కూడా టైం అడగంగానే, ఇప్పుడు జనరల్గా సివిల్ లా ఎట్లుంటుందంటే నేను ఒకటి ఏమంటారు కౌంటర్ వేయాలి, లేకపోతే నేను రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి డిఫెండెంట్స్ అనుకోండి. వాళ్ళు 90 daysలో వేయాలని చట్టం చెప్తుంది. 1 year దాకా వాళ్ళు జవాబు దాఖలు చేయరు, ఎవరు? డిఫెండెంట్స్ అడ్వకేట్స్. జడ్జిలు కూడా అడగంగానే టైం ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మీకన్నా ముందు వేసిన కేసులు కొన్ని 100,000 ఉంటాయి. సో ఈ కొత్తగా వేసిన కేసుకి టైం అడిగితే టైం ఇచ్చేస్తారు. అక్కడ పెండెన్సీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, 1998-96 కేసులు ఇంకా ఫైనల్ హియరింగ్కి రాలే హైకోర్టులో. మన దగ్గర సివిల్ కేసులు 2000 కేసులు ఇప్పటికీ ఫైనల్ హియరింగ్కి రాలే సివిల్ కేసులలో. సివిల్ కోర్టులు సికింద్రాబాద్ సివిల్ కోర్ట్ అనండి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ అనండి, నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అనండి, మల్కాజ్గిరి కోర్ట్ అనండి, కోర్ట్స్ ఉన్నాయి కానీ ఫంక్షనింగ్ సరిగా జరగవు, బికాజ్ జడ్జెస్ లేరు. సో మోర్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అపాయింట్ చేస్తే ఎక్కువ పెండెన్సీ అనేది తొందరగా తీయాల. ఆలస్యం కావడానికి మోర్ జడ్జెస్ మీరు అపాయింట్ చేయాలంటే ఇదంతా ప్రభుత్వం నుంచే వీలవుతుందండి. అంతే కదా, ప్రభుత్వము సిస్టమ్ ఉంది దానికి. జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాయాలి, డైరెక్ట్ మెజిస్ట్రేట్ ఎగ్జామ్ రాయొచ్చు. 7 years కనుక ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. 2 రకాలు, మెజిస్ట్రేట్ డైరెక్ట్ రాయొచ్చు, లేకపోతే జిల్లా జడ్జి కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ జడ్జెస్కి అపాయింట్మెంట్ అయితే తప్ప ఈ పెండెన్సీ అనేది పోదు. సో ఇప్పుడు ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో ఆల్టర్నేటివ్ మెకానిజం పెట్టారు. అంటే 2 పక్షాల మధ్యన వాద ప్రతివాదులు ఊరికే కోర్టుకు వెళ్ళి కొట్లాడుకోకండి, ఆర్బిట్రేషన్ చేయండి. ఆర్బిట్రేషన్ అంటే 2 పక్షాలు కూర్చొని ఒక పెద్ద మనిషి దగ్గరకు, విలేజెస్లో అయితే పెద్ద మనిషి దగ్గరకు సర్పంచో ఎంపీటీసో జడ్పీటీసో పోవచ్చు. దాని తర్వాత లేదు పెద్ద కేసులు ఉన్నాయి, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో రిటైర్డ్ జిల్లా జడ్జి గారో ఆర్బిట్రేషన్ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది, టైం కన్జ్యూమింగ్ అనేది తగ్గిపోతుంది. మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్బిట్రేషన్ పోతే, రీసెంట్లీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డైవర్స్ లాస్ ఏవైతే ఉన్నాయో చిన్న వాటికి అమ్మాయిలు అబ్బాయిలు కొట్లాడుకుంటున్నారు ఈ మధ్య. ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. వై? బికాజ్ అమ్మాయికి ఒక షిఫ్ట్ ఉంటుంది, అబ్బాయికి ఒక షిఫ్ట్ ఉంటుంది, ఆ కంపాటిబిలిటీ ఉండదు. చిన్న పొరపాట్లు వస్తుంటాయి, పొరపచ్చాలు వస్తాయి, వాళ్ళు కొట్లాడుకుంటారు. ఎకనామిక్ ఇండిపెండెన్స్ పెరిగిపోయిన తర్వాత అమ్మాయిలు కూడా పోతే పోన్లే అని వదిలేస్తున్నారు. అది తప్పు. అందుకే సుప్రీంకోర్టు మాలాంటి లాయర్స్కి ఏం చెప్పిందంటే డైవర్స్ కేసు కనుక భార్యాభర్తలు మీ దగ్గరకు ఎవరు వచ్చినా వాళ్ళని మీరు కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ చేసి కలపడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కలవకపోతే అప్పుడు సెపరేట్ కండి. అట్లా ఆల్టర్నేటివ్ మెకానిజం ఉన్నాయి డైవర్స్ కేసులలో, ఆస్తి తగాదాలలో, లేకపోతే కంపెనీస్ మధ్యలో, కంపెనీస్ కొన్ని 100,000 కోట్ల అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది.
వాటిల్లో కూడా మీరు ఆర్బిట్రేషన్ పెట్టుకోండి అని చెప్పి రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని, రిటైర్డ్ సుప్రీంకోర్టు, ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఒక ఫారిన్ కంపెనీ ఉంటుంది, సింగపూర్లో ఉంటుంది, ఇంకో కంపెనీ ఇండియాలో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో తగాదాలు అయితే దానికి సంబంధించింది మనకు గుజరాత్లో ఒక కోర్టు ఉంది, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఆ మధ్య మన దగ్గర కూడా పెట్టారు. ఫర్ సమ్ రీజన్ పార్లమెంట్లో బిల్ పెట్టి గుజరాత్కి తీసుకుపోయినారు. అది సింగపూర్లో ఒకటి ఉంది, గుజరాత్లో ఒకటి ఉంది. సో ఆల్టర్నేటివ్ మెకానిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా కేసులు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు కొంచెంలో కొంచెం పెండెన్సీ అనేది తగ్గిపోతుంది. ఈరోజు మొత్తం ఇండియాలో 3,60,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 3,60,00,000 కేసులు. ఇవన్నీ గనక పరిష్కారం దొరకాలంటే ఒక 200 సంవత్సరాలు కావాలి. మీరుండరు, నేనుండ, ఎవరుండరు. సో ఆ సిస్టమ్ మారాలి. సార్ మీరు అన్నట్టు 3 కోట్ల వరకు ఉన్నటువంటి పెండెన్సీ ఈ రోజు ఏవైతే ఉన్నాయో లూప్ హోల్స్ చూసి క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు కదా? లేదు, దానికి దీనికి సంబంధం ఉండదు. క్రైమ్ పెరగటానికి పెండెన్సీకి సంబంధం ఉండదు. అంటే ఒక కేసు కొలిక్కి రావడానికి 10 సంవత్సరాలు పడుతాయని చెప్పేసి ఈ సివిల్ కేసెస్ కానీ లేకపోతే కొన్ని ఉంటాయి కదా ఆస్తి తగాదాలన్నీ కూడా, అందుకే ఎక్కువ మంది సరే చూసుకుంటుందిలే గవర్నమెంట్, చూసుకుంటుందిలే కోర్టు అనేసి క్రైమ్స్ ఎక్కువ చేస్తున్నారని లేదు, క్రైమ్కిను పెండెన్సీకి సంబంధం ఉండదు. జనరల్గా క్రిమినల్ కేసుల్లో ఏంటంటే 90 డేస్ లోపల ఛార్జ్షీట్ వేయాలి, రూల్ అది. ఇప్పుడు 180 డేస్ చేశారు. సో 180 డేస్లో ఛార్జ్షీట్ వేసిన తర్వాత క్రిమినల్ కేసులు అనేవి ఎవిడెన్స్ మొదలు పెడతారు. 1 ఇయర్ లోపల శిక్ష పడ్డ కేసులు కూడా కొన్ని వందల కేసులు ఉన్నాయి. నార్మల్గా క్రిమినల్ కేసులు కూడా పెండింగ్ ఉంటాయి. కానీ క్రిమినల్ అంటే ఏంటి? దొంగతనాలు, దోపిడీలు, రేపులు, మర్డర్సు, వీటన్నిటివి క్రిమినల్ కేసులో వస్తాయి. ఈ క్రిమినల్ కేసులు ఏంటంటే సివిల్ ఉన్నంత ఎక్కువ కేసులు క్రిమినల్లో ఉండవు, తగ్గుతాయి. బట్ ఇక్కడ పెండెన్సీకి క్రిమినల్ కేసులకి సంబంధం ఉండదు. క్రిమినల్ కేసులు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ లోపల అయిపోతుంది, శిక్ష పడుతుంది. వాడు సరే అప్పీల్ వెళ్తాడు, జిల్లా కోర్టులో శిక్ష పడ్డది. సపోజింగ్ మర్డర్ కేసు ఉంది, ఆడికి 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. వాడు మళ్ళీ అప్పీల్ హైకోర్టుకు వెళ్ళచ్చు. హైకోర్టులో ఒక 5-6 ఏళ్ళు నడుస్తుంది. అంటే అప్పటికి ఇక్కడ కింద 4 ఏళ్ళు, అక్కడ ఒక 6 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోతుంది. అక్కడ కూడా శిక్ష ఖరారు అయిపోయింది అనుకో హైకోర్టులో, మళ్ళీ అతనికి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఒక 5-6 ఏళ్ళు పడుతుంది, అయితే 15 ఏళ్ళు అయిపోతుంది. అక్కడ కూడా శిక్ష ఖరారు అయిపోయి ఉరి శిక్ష వేయండి అని చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి పార్డన్, మమ్మల్ని క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి అని అడగచ్చు. అక్కడ 3 ఏళ్ళు. అంటే ఒక సీరియస్ క్రైమ్లో 20 ఏళ్ళు పడుతుంది. ఇక ఇప్పుడు న్యాయం ఎక్కడ దొరుకుతుంది విక్టిమ్స్కి? సో ఆ సిస్టమ్ను కొంచెం స్పీడప్ చేయడానికి ఈ ఆర్బిట్రేషన్ సెంటర్స్ అని, మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ తీసుకోండి అని, చెక్ బౌన్స్ కేసుల్లో ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని, ఈ విధంగా ఈ ఆల్టర్నేటివ్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ పెట్టారు. కొద్దిగా ఫలితం ఉంది. బట్ జడ్జెస్, యాజ్ లాంగ్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆర్ నాట్ అపాయింటెడ్, మనం ఈ పెండెన్సీ అనేది పోదు. కాబట్టి జడ్జెస్ ఎక్కువ అపాయింట్ కావాలి. అట్ ద సేమ్ టైం అడ్వకేట్స్ కూడా కోర్టులకి సహకరించాలి. ప్రతిదానికి టైం తీసుకుంటూ పోతే పెండెన్సీ పెరిగిపోతుంది. అండ్ వన్ మోర్ సార్, ఇందాక మీరు చెప్పినట్టుగా స్వాతంత్రం కన్నా ముందు ఏర్పడినటువంటి కొన్ని చట్టాలు అలానే కొనసాగిస్తున్నాము. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎన్ని చట్టాలు మార్పు రావాలని అన్న దాంట్లో మీకేమైనా ఉన్నాయండి కొన్ని మార్చాలన్న దాంట్లో? నేను ఆల్రెడీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ వాడుకలలో అయినటువంటి 1200 చట్టాలు తీసేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 80-100 ఉంటాయి అనుకోండి. అవన్నీ కూడా పనికొచ్చేవే. జనబాహుళ్యంలో ప్రతిరోజు కూడా అవసరం ఉన్న చట్టాలే ఉంచారు మోడీ గారు. పనికిరాని చట్టాలన్నింటినీ కూడా మోడీ గారు తీసేశారు. అంటే బ్రిటిష్ పీరియడ్లో పెట్టిన ఒక 1200 చట్టాలు ప్రజెంట్ డేకి అవసరం కాదు, అవసరమే లేదు. సో అవన్నీ తీసేశారు. ఇంకా తీయాల్సినవి లేవు. కొన్ని ఉన్నాయి పాతవి. ఇప్పుడు ఇది మన UAPA అని చట్టం ఉంది. అది బ్రిటిషర్స్ పీరియడ్లో ఇంకా ఎక్కువ శిక్షలు పడే కాలం ఉండేది. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఇది ఇంతకుముందు కొంచెం ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది కంపల్సరీ అయిపోయింది. దేశ వ్యతిరేక శక్తులు పెరిగిపోయి సెడేషన్ అంటారు. అంటే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసి పాకిస్తాన్కో, చైనాకో, అమెరికాకో పనిచేసి స్పైయింగ్ చేసి అటువంటి చట్టాలని ఖచ్చితంగా తీసుకున్నారు.
అవసరం లేని మట్టుకు అన్నీ తీసేశారు. సో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా అవసరం ఉన్న చట్టాలే ఉన్నాయి. రైట్ సార్, Right. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్ని మా లక్ష్యం ఛానల్ ద్వారా మాకు తెలియజేసినందుకు, అండ్ లక్ష్యం ఛానల్ ఇంకా చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తాం. మోస్ట్ వెల్కమ్. ఆల్ దట్ ఎనీ టైమ్ ప్లీజ్ కాల్ మీ, ఐ విల్ కమ్, నో ఇష్యూస్. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదండి గోపాల్ శర్మ గారు చెప్పినట్టుగా. సో మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో చాలా మార్పులు రావాలి, అండ్ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్కి కొన్ని అవసరం లేని చట్టాలు కూడా తీసేయడం జరిగింది. ఇంకా కాస్త కొన్ని ఉన్నాయి, ముఖ్యంగా జడ్జెస్ చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం కొద్దిగా సహకరించాలనేది వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ అనమాట. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా లక్ష్యం ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నట్టు కీప్ వాచింగ్ లక్ష్యం ఛానల్. థ్యాంక్ యూ.